హలో గైస్ అందరికీ మనకైతే ఇంట్లో వెజ్ అంటే అసలుకి ఏడుపు వస్తుంది అన్నమాట. నాకైతే వెజ్ అంటే అసలుకి ఏదో పాయిజన్ తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండదు ఆ రోజంతా, ఏదో ఫాస్టింగ్లు ఉన్నట్టే ఉంటాను అనమాట. సో మనకు అలాంటి వర్కౌట్ కాదనేసి మనం ఉన్నదే బక్కగా, ఇంకా తినకపోతే ఇంకా బక్కగా అవుతామేమో అనేసి నా కడుపులో అయితే ఎలుకలు పరిగెడుతుండే అనమాట. సో వాటికి ఆకలి అవుతుంది అనేసి నేనైతే బయటకైతే వచ్చేసాను అన్నమాట గ్రీన్ పార్క్కి. సో అక్కడికి వచ్చిన నార్మల్గానే అందులో రష్ ఉంటారు అన్నమాట. సో లంచ్ టైం కదా, ఇంకెక్కువనే ఉన్నారేమో అనేసి అనుకున్నా. ఉన్న కూడా మనం డైలీ కస్టమర్ కాబట్టి సో మనకు తొందరనే ఇస్తాడని ఒక హోప్తోనైతే వెళ్ళాను అనమాట. ఇంకా 15 మినిట్స్ 10 మినిట్స్ అని చెప్తాడేమో అనుకున్నా, కానీ 5 మినిట్స్ అనేసి చెప్పిండు. సో 5 మినిట్స్లో ఏం చేయాలనేసి నేనైతే బయటకు వచ్చి అయితే నిల్చున్నాను అనమాట. సో ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టేసి బయటకైతే నిల్చున్నాను అనమాట. సో అక్కడ ఉన్న అంకుల్ చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తున్నాడో. మనం ఒక చపాతి వేయడానికి 5 నిమిషాలకి ఇస్తామన్నమాట. ఆయన 5 ఒక నిమిషంలో వేసి పెట్టిండు. అలా ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఇస్తే ఏదైనా బాగానే ఉంటుంది, చేయకపోతేనే కష్టంగా ఉంటుంది. ఏదైనా అంతే అన్నమాట. సో వర్క్లో కూడా అట్లనే ఉంటాయి కదా. అండ్ ఆయనకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. ఆయన ఏమో ఏదేదో అంటాను, నాకేమో అర్థమవుతలేదు. అంటే అర్థమవుతుంది కానీ మనకు మాట్లాడడం రాదు. సో నాకు వచ్చిన రాని హిందీ మొత్తం ఆయనతోనైతే మాట్లాడిన అనమాట. సో ఆయన నవ్వాడు మన హిందీ చూసి. మన హిందీ అట్లుంటుంది అనమాట, రాదు అనేసి దాన్ని అయితే వదిలేయద్దు అనమాట. సో మాట్లాడుతుంటే అదే వస్తుంది అనేసి అయితే నేను నార్మల్గా అయితే మాట్లాడేసాను అనమాట. ఇక అప్పటికి మన ఆర్డర్ వచ్చింది. సో వెళ్ళైతే కుమ్మేయాలన్నమాట. ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది. మీరైతే వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.